బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థకు లోనయ్యారు. దీంతో ఆయన్ని కాంకీపాడు ఆసుపత్రికి తరలించి పోలీసులు వైద్యం అందించారు. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వంశీ గుంటూరు ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ప్రస్తుతం వల్లభనేని వంశీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రచన, ఏదైతే వైసీపీ నేత మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అయితే మాత్రం కొంత క్రిటికల్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నిన్న కంకిపాడు సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా ఆయన చికిత్స పొందినటువంటి నేపథ్యంలో ఆయన పరిస్థితి కొంత విషమించడంతో కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకైతే మాత్రం కొద్దిసేపు క్రితమే తీసుకురావడం మాత్రం జరిగింది. ఏదైతే కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి ఒక దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం హుటాహుటిన అతనిని నిన్న కంకిపాడులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు వంశీ లోనైనట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అతనికి మెరుగైన వైద్యం కావాలని చెప్పి కూడా వైద్యులు సూచించడంతో గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకైతే మాత్రం వల్లభనేని వంశీని అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వంశీ అయితే మాత్రం ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఐసీయూలో 303 రూమ్ లో అయితే మాత్రం చికిత్స పొందుతా ఉన్నాడు. దాదాపుగా కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ పూర్తి స్థాయిలో కూడా మకాం వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు పలువురు వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకైతే మాత్రం చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే వల్లభనేని వంశీ సతీమణి కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకైతే మాత్రం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు కాబట్టి ఖచ్చితంగా అతనికి మెరుగైనటువంటి చికిత్స అందించాలని చెప్పి కూడా ఇప్పటికే వైద్యులను అయితే మాత్రం కోరుతా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం పలు కేసుల్లో కూడా అయితే మాత్రం ఇప్పటికే వల్లభనేని వంశీ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా కూడా ఇప్పటికీ 4 కేసులకు సంబంధించి కూడా ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఆయన ప్రస్తుతం కొంత చిక్కులు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో అయితే మాత్రం న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కూడా కనిపించడంతో ఆయన అయితే మాత్రం ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఆరోగ్యం అయితే మాత్రం మొదటి నుంచి దాదాపుగా వారం రోజుల వ్యవధి నుంచి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నానితో సహా పలువురు వెల్లడిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో అతనికి బెయిల్ కావాలని చెప్పి కూడా పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానం అయితే మాత్రం అందుకు పూర్తిగా నిరాకరించడమే కాకుండా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎవరు కూడా పిటిషన్ వేయొద్దు, ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి అని చెప్పి కూడా సూచించినటువంటి నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కంకిపాడు పోలీసులు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో అయితే మాత్రం అతన్ని పోలీస్ కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేయడం, మరి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు అనుమతించడం, ఈ పరిణామాలు కూడా తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అయితే మాత్రం గత కొద్ది రోజుల క్రితంగా షుగర్ పూర్తిగా డౌన్ కావడం, బీపీ లెవెల్స్ పెరగడం, ఇలా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కూడా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ పవన్.